ఈ కడవరి దినాల్లో దేవుని పరిచర్య చాలా అద్భుతకరంగా జరగాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అపోస్తులుల కాలాల్లో ఆదిమ సంఘములో పరిచర్యలో ఎన్నో ఆటంకాలు ఉండేవి. అలనాడు కూడా అబద్ధ బోధకులు ఉండేవారు. సాతాను కూడా ఉన్నాడు. నేడు దేవుని యొక్క పరిచర్య దారి తప్పి మరొక దిశగా వెళ్ళిపోతుందని మనం గమనించవచ్చు. సాధారణంగా కూడా చెప్పవచ్చు. ఎక్కువగా నేడు సంఘాల్లో ఉన్న సేవకులు ప్రజలను ఆకర్షించుకుని రకరకాల పద్ధతులు, స్కీములు, మరి బట్టల షాపు వారు, షాపింగ్ మాల్స్ వారు పెడతా ఉంటారు స్కీములని. అలా ఈ రోజున ప్రజలను ఆకర్షించడానికి వారు ధనం ఇవ్వటం, వారికి సపోర్ట్గా ఉండటం. మీ సేవకుడైతే ఏమీ చేయడు, భోజనాలు ఏం పెట్టడు, మీరైతే చాలా బాగా చేస్తున్నారు కాబట్టి మీరే మాకు సేవకులు అని చెప్పి ఇలాగ మనుషుల్ని మన్నన పొందటం, ఆకర్షణీయంగా తయారవుతూ దేవుని సేవను పాడు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున నిజమైనటువంటి ఏర్పాటు ఉండి, పిలుపు ఉండి, దర్శనం ఉండి నడిపించబడుతున్నటువంటి సేవకులు చాలా ఇబ్బందుల్లో ఉంటున్నారు. వాళ్ళకి సరైనటువంటి అవసరతలు, సరైనటువంటి అవకాశాలు కూడా లేవు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది చాలామందికి తెలియదు. అయినప్పటికీ కూడా దేవుని పరిచర్య చేసి మన ఈ లోకములు యాత్ర ముగించాలనే ఒక గొప్ప సంకల్పంతో నమ్మకంగా, యథార్థంగా అపోస్తుల అప్పగించినటువంటి ఆ పరిచర్యను ఎంతో కష్టతరమైనప్పటికీ కూడా వాళ్ళు స్వేచ్ఛ లేదు. సేవకులకి, పిలుపున్న సేవకుడికి స్వేచ్ఛ ఉండదు. అక్కడికి వెళ్ళి 3 రోజులు ఉందాం, ఇక్కడికి వెళ్ళి 4 రోజులు కూర్చుందాం, వాళ్ళని నమస్కారం పెడదాం, వీళ్ళు కాలు పట్టుకుందాం అనేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే పిలిచిన వెంటనే పరిగెత్తాలి, ఎవరికి బాగుపోయినా పరిగెత్తాలి. హాస్పిటల్లో ఉన్నప్పుడు చుట్టూ తిరగాల, అవసరమైతే విశ్వాసులు బలహీనంగా ఉన్నారని తెలిసినప్పుడు వెళ్ళి వారిని పరామర్శించాలి. నేను నెలలంటే కుదరదు. అది ఏర్పాట్లో ఉన్న సేవకుడు. కానీ ఈరోజు ప్రజలను ఆకర్షించేవాడైతే వాళ్ళకి ఎన్నో అద్భుతకరమైనటువంటి ప్లానింగ్స్ వేస్తూ ఉంటాడు. ఉచ్చులు, వలలు వేసి ప్రజలందరినీ ఆకర్షిస్తూ ఉంటాడు. ఈ పద్ధతిలో ఉండేటువంటి పరిచర్యలన్నీ కూడా ఈరోజు సమాజంలో కనపడుతున్నాయి. ప్రభువుకి ఆకర్షిస్తే సేవ రేపు కాలిపోకుండా నిలబడుతుంది. కానీ తమ్ము కోసం సేవకులు ప్రజల్ని ఆకర్షించడం కోసం తమ వైపుకు త్రిప్పుతున్నారు. దేవుని వైపుకు త్రిప్పేవారుగా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు.